నమస్కారం. ఎన్సెడ్ న్యూస్ చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లేందుగా హెడ్లైన్స్. నేటితో ముగిసిన అయ్యప్ప సేవా సమితి నిత్యాన్నదాన భిక్ష కార్యక్రమం. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. 5వ రోజు సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపిన కార్మికులు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారిన పీవీఆర్ భవన్. కాంగ్రెస్ పార్టీలో చేరిన సుంకెట్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలాదారుల సౌకర్యార్థం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు జలంధర్, గురుస్వామి నాగేష్ శర్మ, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, అయ్యప్ప మాలాదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 42వ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా గురుస్వామి గారి పుట్టినరోజు కూడా ఇదో రోజు రావడం కూడా శుభసూచకం. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వచ్చే అయ్యప్ప దీక్షల సమయానికి ఈ యొక్క సత్రాన్ని మరియు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి సంబంధించి నిధులు కూడా ఒక వారం 10 రోజుల్లో తప్పకుండా ఇస్తానని. ఇది ఒక 42 రోజులే కాదు, మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిన స్వామి గురుస్వామి గారికి మీ యొక్క సమయాన్ని ఈ అభివృద్ధి కోసం మీరే కాదు, ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించాల్సిందిగా ధన్యవాదాలు తెలుస్తున్నాము. 42 రోజులు ఇక్కడ కార్యక్రమంలో సేవ చేసిన పెద్దలందరూ కూడా ఉత్సాహంలో కూడా ఈ కార్యక్రమాన్ని వినాయక గారికి, నూతుల శ్రీనివాస్ గారికి, త్యాగరాజ కుమార్ గారికి, సాయిబాబా గౌడ్ గారికి మరియు చిక్కుడు గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు అందరికీ. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన పలువురు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, ప్రజాపాలనకు ఆకర్షితులై పలువురు తమ వంతు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రజాపాలనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, నూతన సంవత్సర కానుక రైతుల, పేదల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ కానుకలు ప్రకటించడాన్ని హర్షిస్తూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని 6,000 నుండి 10,000కు పెంచడం, పేద ప్రజల కోసం ఇళ్లను నిర్మించడం, అనేక కోట్లతో నూతన రోడ్ లైన్లు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. మోడీ పాలనలో భారత ప్రజలంతా సస్యశ్యామలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కిసాన్ సమ్మాన్ యోజన 6,000 రూపాయల నుండి 10,000 పెంచిన మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రతి రైతు తరపు నుంచి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే
ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రధానమంత్రికి ప్రతి ఒక్క రైతు యొక్క అండదండలు ఉంటాయి. ప్రతి పేద రైతు కూడా తన సొంత ఇంట్లో ఉండాలన్న లక్ష్యంతో ఇప్పటివరకు దేశంలో 20 కోట్ల ఇండ్లను కూడా కట్టి నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో కూడా రైతులు లాభపడాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడడం జరుగుతోంది. మరి ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఈ యొక్క మండలంలో ప్రధానంగా ఈ పిప్రి గ్రామంలో రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచేటటువంటి నాయకుడిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలపరిచేటటువంటి వార్డు మెంబర్లను ఎన్నుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని అందరూ కూడా సమన్వయంతో బలపరచాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారుల కోసం చేపట్టిన నిత్యాన్నదాన భిక్షా కార్యక్రమం నేటితో ముగిసినట్లు అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గురుస్వామి నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెంట జలంధర్ గురుస్వామి నాగేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అయ్యప్ప మాలదారుల సౌకర్యార్థం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. నేటితో అన్నదాన కార్యక్రమం ముగిసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు సేవా సమితి సభ్యులు తదితరులున్నారు. హనుమాన్ అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రతి నిత్యం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బ్రహ్మాండంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 42 రోజులుగా అన్న ప్రసాదాన్ని అందరికి అందించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పెంట జలంధర్ గారు, గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ గారు, ధనంజయ్ గారు, మరియు ధన్పాల్ శివ, విశాల రాజేశ్వర్ గారు మరియు పూలు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా అందరికీ అన్ని సహాయ సహకారాలు అందించి సేవా కార్యక్రమం నిర్వహించారు. నేటితో ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని 41 రోజు కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి చెరుకు పృథ్వీరాజు గారు ఇక్కడ పడిపూజ కార్యక్రమం చేసి ఈరోజు అన్నదాతగా నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలు విజయవంతంగా ముగించుకొని ఈరోజు 18వ సంవత్సరం ముగిస్తున్న సందర్భంలో 42వ రోజు వందలాది మాలాధారణ భక్తులకు ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గురుస్వామి నాగేశ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంతో ఇక్కడ జరుగుతుంది. దీనికి కత్తె, కన్న, గంట, గద గురుస్వాములందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వివిధ రకాలైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మా అందరికి కూడా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా అయ్యప్ప సేవా సమితి తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం జరిగినటువంటి ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అన్నింటినీ సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇంకో అద్భుతమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమము చుట్టుముట్టల జిల్లాల్లో ఒక ప్రత్యేక పేరు తెచ్చే విధంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి కృషి చేస్తుందని, పేదలకు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘ భవనంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అపర్ణ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అపర్ణ ఆసుపత్రి వైద్యులు ప్రజలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఉచితంగా అందించి సలహాలు, సూచనలు చేశారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయరెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తన సహాయ సహకారాలు, సేవలు అందించాలన్న ఉద్దేశంతో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్న చౌల్ సాయి ప్రభాస్ను అభినందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. అనంతరం సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభాస్, వైద్యులను, వినయరెడ్డిని, ఎస్హెచ్ఓను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు, అపర్ణ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో అపర్ణ హాస్పిటల్ మరియు సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధినేత ప్రభాస్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం దేవాంగుల సంఘంలో నిర్వహించడం జరిగింది. సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రభాస్ గారు ఈ రోజు ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ పెట్టడం, ఈ ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు కూడా సుమారుగా ఒక 300 మంది వారికి ఏ సమస్యలు ఉన్నాయో, కాల్షియం తక్కువ ఉందా, బీపీ గానీ షుగర్ గానీ ఏమైనా వచ్చిందా, దానికి సంబంధించిన టెస్టులు కూడా పరీక్షలు కూడా డాక్టర్ గారు నిర్వహిస్తూ వారికి 1000-2000 వరకు కూడా ఏదన్నా టాబ్లెట్స్ అవసరం ఉన్నా కానీ వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. ఫర్దర్గా ఇంకా ఏదన్నా ప్రభుత్వం ద్వారా నిమ్స్లో కానీ ఇంకెక్కడన్నా మేజర్ ఆసుపత్రిలో అవసరం ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ద్వారా కానీ ఎల్ఓసి ద్వారా కానీ తప్పకుండా మా ఆధ్వర్యంలో మేము కూడా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాం. హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మన సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు మరియు దేవాంగ సంఘ సభ్యులు కొంగి రామన్న మరియు మిగతా అందరి సభ్యులు చాలా సహకారాలతో మేము ఈరోజు క్యాంప్ని సక్సెస్ చేయడం జరిగింది. ఉచిత హెల్త్ క్యాంపును అపర్ణ హాస్పిటల్ డాక్టర్లచే నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రకాష్ గారు మరియు అపర్ణ మేడం గారు, ఆద్య పిల్లల హాస్పిటల్ అజయ్ గారు వచ్చేసి 200 పైగా పేషెంట్లకు చూశారు. 200 నుంచి 300 వరకు పేషెంట్లకు చూశారు. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా దేవాంగ సంఘంలో లైఫ్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 81వ వారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయరెడ్డి సమక్షంలో ఏబీవీపీ నిజామాబాద్ మాజీ కన్వీనర్ కలిగోట శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయరెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం వినయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బైన్ల ప్రశాంత్, పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, ఉపాధ్యక్షులు అల్జాపూర్ కిరణ్, నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 77వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీలో గల పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు, చెత్త చెదారాలు తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి కాలనీని శుభ్రంగా చేసుకోవడం జరుగుతుందని, కాలనీ పరిశుభ్రంగా ఉండడం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. జర్నలిస్టు కాలనీలో కుక్కల, కోతుల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కుక్కెర భూమన్న, గణేష్, భూమయ్య, రాజు, సాయన్న, రవి, పోషెట్టి తదితరులున్నారు. ఈ రోడ్డుపై మట్టి నిలవడం వల్ల చాలామంది వాహనదారులు స్లిప్ అయి పడిపోతున్నారు. దానివల్ల ఇది మా కాలనీ ప్రజలందరం కలిసి ప్రతి ఒక్కరం కూడా ఈ రోడ్డుపై ఉన్న మట్టి తొలగించుకున్నాము. మరియు ఈ మేము గత వర్షాకాలంలో పెట్టిన చెట్లు చుట్టూరుగా వాటికి ఫినిషింగ్ పెట్టాలని మేము మున్సిపాలిటీ అధికారులు ఎన్నోసార్లు కోరుకున్నాము. అయినా మేమే ఈరోజు వాటికి చెట్లు నిలవడానికి నీరు నిల్వ ఉండేటట్టుగా ప్రతి చెట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాము. అందువల్ల ఇది మా కాలనీ ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ విధంగా మరి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ 77వ వారం విజయవంతంగా మేము ఇన్ని కార్యక్రమాలు చేసినా కానీ మరి మా కాలనీలో ఉన్నటువంటి మురుగు కాలువ నిర్మాణాలు కానీ, సీసీ రోడ్లు కానీ,
అధికారులు కానీ అనధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం, మరి జిమ్ములు ఎక్కడా కూడా పని లేకుండా పడి ఉన్న జిమ్ములు ఎన్నో ఉన్నాయి. మరి జనాలు కూడా వెళ్ళలేని ప్రవాసాలలో జిమ్ములు నిర్మించారు గతంలో. మరి ఇక్కడ అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో హౌసింగ్ బోర్డు ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 5వ రోజుకు చేరింది. సివిల్ సప్లై హమాలీ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు 5 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సివిల్ సప్లై కార్మికులకు 6 నెలల క్రితం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా పెంచిన కూలీ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు, ఏఐటీసీ నాయకులు తదితరులున్నారు. సివిల్ సప్లై హమాలీ చేస్తున్నటువంటి సమ్మెకు 5వ రోజు డిహెచ్పిఎస్గా మేము పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో ఆ జీవోను త్వరగా డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి సివిల్ సప్లై హమాలీస్ కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు 5వ రోజు అయినటువంటి ఈరోజు మేము చెవులో పువ్వు పెట్టుకొని నిరసన తెలపడం జరిగింది. మేము మాకు పెంచినటువంటి జీవోను గత 4 మంత్స్ జీవోను విడుదల చేయాలని చెప్పేసి సమ్మె కూర్చోవడం జరిగింది. 5 రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంది. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇలాంటి రాజకీయ నాయకులు కానీ దీనికి మద్దతు తెలపడం లేదు, దీన్ని పట్టించుకోవడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి మేము ఈరోజు సమ్మె కూర్చున్నాం. మాకు ఎలాగైనా కానీ సమ్మెను విజయవంతం చేసేసి మా జీవోను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వ్యవస్థలో ఇలా రేషన్ బియ్యం రాక పేదలు అనేక రకాల అవస్థలు పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇలా హమాలీలకు పెంచిన రేట్ల జీవోను అమలు చేయాలని చెప్పని మీ సందర్భంగా కోరుతున్నాం. అలాగే సమ్మె అనేది భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి మా జన్మ హక్కు కాబట్టి దీన్ని మీరు వేరే రకంగా చూడొద్దు. ఇలా అతి చిన్న వాళ్ళైన హమాలీ వాళ్ళ కుటుంబాలు బాగుపడేందుకు మీ వంతుగా కృషి చేసి తక్షణమే పెంచిన రేట్ల జీవోను అమలు చేయాలని చెప్పనేసి మేము ఈ సందర్భంగా కోరుతున్న సందర్భంలో ఈరోజు సమ్మె 5వ రోజుకు చేరుతున్న సందర్భంగా ఇవాళ ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము అధికారులకు, ఎక్కడ కూడా ఇవాళ హమాలీల కళ్ళు కప్పి ఇవాళ బియ్యాన్ని ఇవాళ అక్రమంగా తరలించే కుట్ర ఏదైతే జరుగుతూ ఉన్నదో అది మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. తక్షణమే హమాలీలకు పెంచిన జీవోను అమలు చేస్తే సరిపోతుంది తప్ప మేము కొంతేమ్మ కోరికలు అడుగుతాం లేదు. కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వము స్పందించాలని చెప్పని మేము సందర్భంగా కోరుతాము. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సందడిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని వినయ్ రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగా సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, రకరకాల రోగాలకు యోగాతో పరిష్కారం పొందవచ్చని తెలిపారు. వెన్ను లేదా మెడనొప్పి, నిద్ర సమస్యలు, తలనొప్పి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఏకాగ్రత అసమర్థతతో సహా అనేక విధాలుగా ఒత్తిడి బహిర్గతమవుతుందని తెలిపారు. అధిక బరువు ఉన్నవారు యోగాతో బరువు తగ్గించుకోవచ్చని, షుగర్, బీపీ, గుండె సమస్యలు, బాడీలో ఉన్న అధిక కొవ్వుని కంట్రోల్లో ఉంచుతుందని, యోగాతో ఎన్నో రోగాలను దరి చేయనీయవు, మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఏ చెడు ఆలోచనలు రావన్నారు. అదేవిధంగా యోగాలో భాగంగా ప్రతి ఆదివారం లింబాద్రిగుట్టపై 5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుందని, ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాలో భాగం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా యోగా సభ్యులు పాల్గొన్నారు. గోవింద
బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జలాల్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో 2 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన చెక్కులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ లింబారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రదీప్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు వేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఎన్నికల ప్రణాళికలో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి లఘుచర్ల రైతులకు బేడీలు వేసి 7వ గ్యారంటీకి ఎగనామం పెట్టాడని, రైతుల గోస చెప్పుకోవడానికి సైతం సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని అన్నారు. అశేష ప్రజానీకానికే కాకుండా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. 4వ తేదీ మంత్రివర్గ తీర్మానం రైతు భరోసా 15,000కు కాకుండా 12,000కు కుదించడం అన్యాయం, మోసమని, అదే సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కారని అన్నారు. రెండింటికి ఎగనామం పెట్టి ఈ రోజు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా 15,000 చెప్పి 12,000 రూపాయలని చెప్పేసి నిన్న మంత్రివర్గం నిర్ణయం చేసిందని చెప్పేసి ప్రకటించడం సిగ్గుచేటని, వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని క్షమాపణ చెప్పి 15,000 రూపాయలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సమయంలో తాను నిన్న ప్రకటించిన దాంట్లో గర్భంగా ఒకటి ఉంది, భవిష్యత్తులో కూడా ఈ 12,000 వేస్తామనే భరోసా కూడా కనపడట్లేదు. ఎందుకంటే సర్వేల పేరు మీద సంవత్సరం కాలం గడిపావు, అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు నువ్వు చెప్తున్న ప్రకారంగా తిరిగి మేము సర్వేలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఇది కాదు. అట్లాగే ఏదైతే 12,000 రూపాయలు రైతు కూలీలకు ఉపాధి హామీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం డిమాండ్ చేశారు. ఎర్గట్ల మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద 15,000 రూపాయలను తక్షణమే రైతులకు అందజేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం రైతుల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు ఉద్యమాలను చేస్తామని చెప్పడం జరుగుతున్నది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధమని ఒకటి తెల్లమవుతున్నది. కళ్యాణ లక్ష్మి తుల బంగారం ఇస్తున్నావు, అది లేదు. మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు, అది లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాటభారతం అవుతుంది. రైతులందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలో భాగంగా ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి రైతుకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు 15,000 రూపాయల పంట సహాయం ఇవ్వాలని. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. నేటితో ముగిసిన అయ్యప్ప సేవా సమితి నిత్యాన్నదాన భిక్ష కార్యక్రమం. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. 5వ రోజు సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపిన కార్మికులు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారిన పీవీఆర్ భవన్. కాంగ్రెస్ పార్టీలో చేరిన సుంకెట్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.